ప్రొసీజర్ టు బేసిక్ ప్రొసీజర్ చూస్తున్నాం మనము. ఓకేనా, బేసిక్గా ఒక వన్స్ కాంప్లిమెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. వాడు ఒక నెంబర్ ఇచ్చాక ఇప్పుడు 1111001 అనుకో, దీన్ని వన్స్ కాంప్లిమెంట్ ఏమైపోతుంది, దీనికి అపోజిట్. అర్థమైపోతున్నా, ఇక్కడ లాస్ట్కి దీన్ని అపోజిట్ రాయాలబ్బా. అంటే వన్స్ కాంప్లిమెంట్ అని ఇక్కడ రాస్తా, ఇక్కడ ఎందుకు నీకు 1 ఇక్కడ అన్ని జీరోస్ అయిపోతాయి, 1 జీరోస్ ఉన్న దగ్గర 1 అయిపోతాయి. ఇదే దీని యొక్క వన్స్ కాంప్లిమెంట్. ఓకే, ఏ నెంబర్ అని తీసుకో 0. ఇప్పుడు ఇది ఒక నెంబర్ ఇచ్చిన ఒక బైనరీ, దీనికి వన్స్ కాంప్లిమెంట్ ఏమైపోతుంది, వన్స్ ఉన్న దగ్గర జీరోస్ పెట్టాలి, 0 ఉన్న దగ్గర 1 పెట్టాలి, 1 ఉన్న దగ్గర 0 పెట్టాలి, 0 ఉన్న దగ్గర 1 పెట్టాలి. ఇదే దీని యొక్క వన్స్ కాంప్లిమెంట్. అర్థమైపోయిందా, సింపుల్. అలానే టూస్ కాంప్లిమెంట్ కూడా యూజ్ చేద్దాం. సింపుల్ బేసిక్ ప్రొసీజర్ చెప్తున్నా, ఓకేనా. డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో మనం చెప్తాం, వెళ్దాం. తర్వాత టూస్ కాంప్లిమెంట్ చూద్దాం. టూస్ కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు 10 పెద్ద నెంబర్ ఎందుకు, ఇది ఒక నెంబర్ ఇచ్చిందా, చిన్న నెంబర్ తీసుకున్నాం. లేకపోతే ఒకసారి నేను చిన్న నెంబర్ తీసుకున్నాం, మీరు కావాలంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేయి. టూస్ కాంప్లిమెంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటది, డూ వన్స్ కాంప్లిమెంట్. సో దీని యొక్క వన్స్ కాంప్లిమెంట్ ఏమైపోతుంది, ఇక్కడ 1 ఉన్న దగ్గర 0 పెట్టాలి, 0 ఉన్న 1 1 0 1 1 0 1. ఇది దీని యొక్క వన్స్ కాంప్లిమెంట్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే యాడ్ 1 టు లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అంటారు. సో ఇలా లీస్ట్ ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు, దీన్ని ఎంఎస్డి బిట్, కంప్యూటర్ లాంగ్వేజ్ బిట్ అంటారు, లేకపోతే డిజిట్ అని అనొచ్చు. ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 0, ఇది 1 అనేది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఓకే, దీనికి నువ్వు 1 యాడ్ చేయాలి. 1 + 1 ఏమైపోతుంది, 0 అయ్యి ఇక్కడ ఒక 1 క్యారీ ఉంటుంది, ఆ 1 కిందికి వస్తుంది. మిగతా అన్నీ సేమ్ అంటే వస్తాయి. కాబట్టి ఇది దీని యొక్క టూస్ కాంప్లిమెంట్. అర్థమైనా, వన్స్ కాంప్లిమెంట్ అంటే దాని అపోజిట్ డిజిట్స్ రాయి. అపోజిట్స్ అంటే ఏమో జీరోస్ 1 వస్తాయి, బైనరీ నెంబర్స్ కాబట్టి, అక్కడ ఇచ్చిన బైనరీ నెంబర్స్ కాబట్టి. ఇక టూస్ కాంప్లిమెంట్ ఉంటే ఫస్ట్ అంటే మనం వన్స్ కాంప్లిమెంట్లోకి మార్చి ఎక్కడైతే దీని లాస్ట్ డిజిట్, లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అని గుర్తుపెట్టి రైట్ సైడ్ నుంచి లాస్ట్ డిజిట్ ఏమి ఉంటుంది దానికి నువ్వు 1 యాడ్ చేయాలి. ఇక్కడ నాకు 1 + 1 0 వస్తుంది, 0 రాసుకున్నా. ఒకవేళ నీకు లాస్ట్ 0 వచ్చినాకో 1 వచ్చినాక ఏమవుతుంది, 1 వస్తుంది. అట్లా. ఓకే, ఇక ఇది సరే, ఇదే ఇక్కడైతే నీకు అర్థమైంది కదా. ఓకే, సరే.